ఫ్రెండ్స్ ఈరోజైతే మోస్ట్ వైరల్ సాంగ్ మీదైతే తీసుకొచ్చిన. ఈ సాంగ్ ఆల్రెడీ 1 ఇయర్ బ్యాక్ చేసినా. కానీ ఇప్పుడు చాలా వైరల్ అయింది. అది నేను మీకు చూపిస్తే ఒక ఐడియా ఉంటది మీకు. చూడండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి. ముఖ్యంగా బాయ్స్‌కైతే బాగా నచ్చుతుంది ఇది చూడండి. You got my heart breaking. Oh yes indeed. As time flies by. ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా! చాలా బాగుంటది. మీకు ఫీల్ కోసం నేను టెలిగ్రామ్‌లో మొత్తం వీడియో పెడతాను. చెక్ చేయండి మీకు. మీకు ఒక ఐడియా అయితే వస్తది. చెప్పాను కదా! 1 ఇయర్ బ్యాక్ చేసినా. అయినా కూడా ఇప్పుడు ఈ సాంగ్ అనేది ర్యాంకింగ్‌లో ఉంది. అంటే ట్రెండింగ్‌లో కూడా ఉంది. మీరు వీలుంటే ట్రై చేసుకోవచ్చు. ఆల్రెడీ 1 ఇయర్ బ్యాక్ కూడా ట్రెండింగ్‌లోనే ఉండే. ఇప్పుడు మళ్ళీ ట్రెండింగ్‌లో ఉంది. అంటే ఆ ఎఫెక్ట్ బాగుంటది కాబట్టి ట్రై చేయండి. ఓకేనా? ఫస్ట్ అయితే ఈ వీడియోకి కావాల్సింది ఫాంట్ కాబట్టి డిస్క్రిప్షన్‌లో ఆల్రెడీ ఫాంట్ లింక్ ఇచ్చాను. అవి మీరు డౌన్లోడ్ చేసి యాడ్ చేసుకోండి. ఎలా యాడ్ చేసుకోవాలో తెలియకపోతే చాలా వీడియోస్‌లో చెప్పాను. అయినా కొత్త ఫాలోవర్స్ ఎవరైనా వస్తే మీకు మన ఇన్‌స్టాగ్రామ్ ఐడీలో హైలైట్‌లో ఉంది. చెక్ చేయండి. ఇంకోటి మీకు దగ్గర మెయిన్ మనకు కావాల్సింది యాప్ కాబట్టి చాలామంది పక్కన నేమ్ వస్తుందని అంటున్నారు. నేను అలర్ట్ మోషన్ గురించి ఎక్కువ చెప్పను. మీరు అర్థం చేసుకోవాలంటే. ఎందుకంటే ఏదైనా యాప్స్ గురించి చెప్తే మళ్ళీ ప్రాబ్లమ్ అయితది నాకు. ఓకే. ఏందంటే మీకు యాప్ అనేది టెలిగ్రామ్‌లోనే ఉంటది. టెలిగ్రామ్‌లో ఎక్కువ కష్టపడకండి. మీకు సెర్చ్ ఆప్షన్ ఉంటది. పైన 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే సెర్చ్ వస్తది. సెర్చ్‌లో మీరు అలర్ట్ మోషన్ అని సెర్చ్ చేస్తే మీకు అక్కడ వస్తది. మీరు చెక్ చేసుకోవచ్చు. మీకు ఓకే. ఇప్పుడు నేనైతే మీకైతే ప్రాజెక్ట్ ఉంది కాబట్టి దాన్ని ఓపెన్ చేస్తున్నాను నేను. ఫాంట్ యాడ్ చేయకపోతే మళ్ళీ మిస్సింగ్ వస్తది కాబట్టి ఫాంట్ 100% యాడ్ చేసుకోవాలి. వరుసగా చెప్తాను. ఈజీగా చెప్తాను. ఓకేనా? యాప్ అనేది టెలిగ్రామ్‌లో మళ్ళీ చెప్తున్నాను ఉంది. అక్కడికెళ్ళండి. ఓకేనా? కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి నేను ఫస్ట్ ఒక ఫోటో తీసుకుంటా. నార్మల్ ఒక ఫోటో సంథింగ్ ఏదైనా ఉండొచ్చు. ఒక ఫోటో అయితే తీసుకుంటా. ఈ ఫోటో ఉంది. ఈ ఫోటోని కరెక్ట్‌గా ఓన్లీ 2 సెకండ్ వరకు పెట్టి లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకొచ్చిన. ఓకే. కిందికి తీసుకొచ్చిన తర్వాత ఈ ఫోటోని కొంచెం జూమ్ చేస్తున్నాను. మీరు కరెక్ట్‌గా మీ బట్టి అడ్జస్ట్‌మెంట్‌లో జూమ్ చేసుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళండి. దాని తర్వాత ఇక్కడ కలర్ అండ్ లైటింగ్‌లోకెళ్ళి బ్లాక్ అండ్ వైట్ కావాలి కాబట్టి మనకు సాచురేషన్, వైబ్రేషన్ యాడ్ చేసుకోండి. ఈ సాచురేషన్ మొత్తం డిక్రీజ్ చేయండి. ఓకే. ఇప్పుడు మనం దీనికి చూడండి ఎఫెక్ట్ అయితే క్రియేట్ అయిపోయింది. కానీ మనకు ఆ డాట్స్ ఏదైతే ఉందో కొంచెం ఏమంటారు అది డైమండ్ టైప్‌లో ఎఫెక్ట్ కనిపించాలి కాబట్టి దీన్ని మనం ఆ ఫోటోని బ్లర్ ఎఫెక్ట్ యాడ్ చేయండి. బ్లర్ యాడ్ చేస్తే కొంచెం మంచి లుక్ అయితే కనిపిస్తది. లైట్‌గా చూడండి. ఎగ్జాంపుల్‌గా ఇక్కడ టెక్స్ట్‌లో నేను రిజెక్ట్ మీ అని రాసిన. సంథింగ్ ఏదైనా మీరు కొటేషన్ ఉంటే కొటేషన్ పెట్టుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్‌గా పెట్టాను అది. ఓకే. నేను ఇది పెట్టడానికి ఒకటే ఒక కారణం. నేను రీల్స్ చూస్తుంటే ఒక వీడియో వచ్చింది. ఇది కొంచెం లుక్ ఉంటదని ఇది కంటిన్యూ చేసేసిన. ఓకే. కొంచెం బ్యాక్ వస్తున్నా ఇక్కడ. ఇక్కడ మాత్రం కొన్ని దాంట్లో షేప్స్ ఉన్నాయి. ఓకేనా? చూడండి. మాక్సిమం అన్ని షేప్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం ఎక్కువ కష్టపడకండి. ఒక ఫోటో తీసుకుందాం. ఓకే. ఫోటో తీసుకొని ఇక్కడ వచ్చి అది బీట్ మార్క్ నుంచి బీట్ మార్క్ వరకు పెట్టి కిందికి తీసుకురండి ఫోటో. ఆ షేప్ కిందికి తీసుకొచ్చి ఈ ఫోటో ఏదైతే ఉందో దీన్ని మనం జూమ్ చేద్దాం. జూమ్ చేసి దీన్ని మనం టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేద్దాం. టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసి కొంచెం జూమ్ సైజ్ తక్కువ చేసి ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి ఇక్కడ మనకు మూవ్ అండ్ ట్రాన్స్‌ఫర్‌లోకెళ్ళి ఇక్కడ మనకు రాండమ్ అనే ఒక యానిమేషన్ ఉంటది. అందులో టూ మచ్ అనే ప్రీసెట్ ఉంటది. దాన్ని యాడ్ చేసుకోండి. ఓకే. దీన్ని ఓపెన్ చేసి ఇది 50 ఉంటది. 50 కాదు కావాల్సింది మనకు ఒక 6 నుంచి 5 కావాలి కాబట్టి దాన్ని యాడ్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్‌ఫర్‌లోకెళ్ళండి. కొంచెం ఫోటో అనేది మనకు వచ్చేటప్పుడు కొంచెం జూమ్ అయ్యి రావాలి. మంచి లుక్ ఉంటది కాబట్టి దానికోసం మూవ్ అండ్ ట్రాన్స్‌ఫర్‌లోకెళ్ళి ఇక్కడ 3 ఆప్షన్ ఉంటది. స్కేల్ ఆప్షన్ తీసుకోండి. ఒక కీ ఫ్రేమ్ స్టార్టింగ్‌లో యాడ్ చేసుకోండి. ఇక్కడ కనిపిస్తుందా కీ ఫ్రేమ్. కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్ ఇలా జూమ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి. ఇలా వస్తుంది. ఓకే. దీన్ని మీరు అది వాటర్ టైప్‌లో ఎఫెక్ట్ రావాలంటే వేవ్ ఆఫ్ అనే ఒక ఎఫెక్ట్ అయితే ఉంటది. ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి ఓకే. ఇక్కడ మనకు వేవ్ ఆఫ్ అని ఇక్కడ మనకు ఫ్లాగ్ వేవ్ రైట్ అని ఉంది కదా! దాన్ని యాడ్ చేసి దీన్ని మీరు ఇది కొంచెం తక్కువ చేసుకుంటే ఇలా కూడా బాగానే ఉంటది. దీన్ని కాపీ చేద్దాం. ఓకే. మళ్ళీ ఇంకో షేప్ దగ్గర వచ్చి ఇంకో ఫోటో యాడ్ చేద్దాం. ఇక్కడ పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి ఇలా. ఇప్పుడు ఆ ఫోటోని ఆ షేప్ కిందికి తీసుకొద్దాం. ఇంకో ఫోటో ఇంకో షేప్ ఎన్నైతే ఉన్నాయో అక్కడి వరకు యాడ్ చేయండి. జూమ్ చేసుకోండి ఇలా. ఆ షేప్ కిందికి తీసుకురండి. అంతే. పెద్ద కష్టపడాల్సిన అవసరం అయితే ఏముండదు. దీన్ని బ్లాక్ అండ్ వైట్ ఎఫెక్ట్ యాడ్ చేస్తే
అన్నీ బాగా సెట్ అయిపోతుంది. అంతే. ఈ వీడియోని తర్వాత ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.